వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ గ్రామీణ సిఐ శ్రీనివాస్, నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ కొంతమంది 3 వాహనాల్లో నిషేధిత గంజాయిని హైదరాబాద్ వైపు నుండి నిర్మల్ వైపుకు అక్రమంగా రవాణా చేస్తూ కొండాపూర్ జంక్షన్ దగ్గర గంజాయిని ఇతరులకు విక్రయిస్తుండగా నిర్మల్ రూరల్ ఎస్ఐ వెంటనే తన సిబ్బందితో మాటువేసి 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 24.8 కేజీల నిషేధిత గంజాయి, 40,000 రూపాయలు నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం తరలించారు. అది ఇంకో లెక్కండి. అట్నెస్ తీయాలి. సో ఈ లోపల గంజాయి స్టోర్ చేస్తారు. చంద్రబాబు వెళ్ళి ఎక్స్ప్రెస్ सीधा चलो మేడం, ఇది బాక్స్గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు మేడం. ఈ బాక్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది మేడం. దీంట్లో సీక్రెట్గా గాంజా పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేసి కొద్దిగా అమౌంట్ సంపాదిద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేశారు మేడం. ఇది ఎవరు చెక్ చేయరు అంటే ఇట్లా ఉండడం వల్ల ఎవరు చెక్ చేయరు. క్లోజ్ చేయండి. ఒరిజినల్ కనిపిస్తుంది. డ్రైవర్లు గన్మెన్లు ఒక్క నిమిషం. నన్ను ఇస్తాను, మీరు వెళ్ళండి మాస్క్ గంజాయి స్మగ్లింగ్ చేయడం కోసం 3 వాహనాల్లో కొండాపూర్ దగ్గర గంజాయిని విక్రయిస్తారనేసి తెలిసి ఎస్ఐ చంద్రమోహన్ ఈ ముఠా మీద దాడి చేసి 3 వెహికల్స్, తర్వాత ఒక 6.5 లక్షల వాల్యూ అయిన గంజాయి, కొన్ని ఫోన్లు, 40,000 క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఒక బొలెరో వాహనాన్ని అయితే కంప్లీట్గా మాడిఫై చేశారు. లోపలంతా అరల్లాగా పెట్టించి అందులో గంజాయి పైకి తెలియకుండా స్మగ్లింగ్ చేయడానికి వీలుగా దాన్ని అంతా వెల్డింగ్ చేయించి షెల్ఫ్స్ లాగా తయారు చేసుకున్నారు. సో ఈ 3 వెహికల్స్ తర్వాత గంజాయిని సీజ్ చేసి రూరల్ సిఐ శ్రీనివాస్, తర్వాత డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా చేసిన ఈ టీం అంతటిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ నిందితులు మహారాష్ట్ర, తర్వాత ఒరిస్సా, మన తెలంగాణ వాళ్ళు కూడా 6 ఉన్నారు. సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చే గంజాయి వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు ఒరిస్సాలో అమ్మాలని వీళ్ళ ప్లాన్. ఈ గంజాయి విక్రయాలని అరికట్టడానికి మేము ఒక స్పెషల్ టీం ఫామ్ చేసాము. ఎక్కడెక్కడైతే గంజాయి అమ్మకాలు జరుగుతుందో ఆ స్మగ్లర్స్ అందరి మీద కూడా మేము గట్టిగా దృష్టి పెట్టాము. వాళ్ళు ఇట్లాంటి యువతను పాడు చేసే ఈ కార్యక్రమాలకి పాల్పడుతూ ఉంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది, వాళ్ళని NDPS యాక్ట్ ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది.